ఆనియన్ పకోడీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, సూపర్గా వచ్చింది. అయితే ఆనియన్ పకోడీ కోసం 20 వరకు ఆనియన్స్ తీసుకొని చాలా సన్నగా కట్ చేసుకొని అందులో తగినంత శనగపిండి, పసుపు, కారం, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే కొంచెమే కారం వేసుకున్నాను, ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. ఎక్కువ కారం వేస్తే వాళ్ళు తినరు కాబట్టి మీరైతే తగినంత కారం వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత, ఎందుకంటే అందులో ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ తోటి కలుపుకోవాలి. ముందుగానే వాటర్ వేస్తాం అనుకోండి, ఆ వాటర్ ఈ వాటర్ ఎక్కువైపోయి బాగా జారుడుగా అయిపోద్ది. సో ముందుగానే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్తో బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా వాటర్ పడితే చల్లుకోండి, కొన్ని కొన్ని చుక్కలు వేసుకొని కలుపుకోండి. అయితే వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి తగ్గంత ఆయిల్ వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత పకోడీ వేసుకోవాలి. పకోడీ వేసుకుంటే చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలును కరివేపాకు వేయాలి. ఎందుకంటే ఇందాక నేను పచ్చిమిరపకాయలు వేయలేదు కదా, ఎందుకంటే నా పిల్లలు తింటారు కదా. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. మేము ఇది లాంగ్లో కూడా పోస్ట్ చేసాము. లాంగ్లో చాలా డీటెయిల్గా క్లారిటీగా ప్రాసెస్ అంతా ఉంటుంది. నేను లాంగ్లో ఒక చిన్న స్టోరీ కూడా చెప్పాను, అది చాలా నన్ను కదిలించే స్టోరీ అనమాట. అది కూడా చెప్పాను చెక్అవుట్ చేసేయండి. షార్ట్లో అయితే చూస్తున్నారు కానీ లాంగ్లో అయితే చూడట్లేదు ఫ్రెండ్స్. లాంగ్లు కూడా చూడండి, మీరు చూస్తేనే కదా నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. ఇంకా మంచి మంచి రెసిపీలతో, మంచి మంచి కామెడీతో మీ ముందుకు రావాలనిపిస్తుంది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి.